ఎవరికైనా ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు ప్రపంచ దేశాలు చుట్టేసినా సరే పుట్టిన ఊరంటే మమకారం ఉంటుంది. ప్రతి మనిషికి పుట్టిన ఊరిలో తీపి గుర్తులు, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉంటాయి. కన్న తల్లి లాంటి ఊరు భారీ వరదలకు కనిపించకుండా పోతే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఆవేదనకు పాటతో రూపమిచ్చారు అక్కడి మహిళలు. అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడుతుంటే గుండెల్లో ఈ బాధ దిగమింగుతుండే అమ్మా మన ఊరు ఆగమైందే అమ్మా మన ఊరు ఆగమైందే. మిడ్ మానేర్ ముంపు గ్రామాల మహిళల గుండెల్లో ఎంతటి బాధ దాగుందో ఈ పాటే చెప్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మిడ్ మానేరు పూర్తిగా నిండిపోయింది. ఊర్లకు ఊర్లే వరదల్లో కనిపించకుండా పోయాయి. ఆ బాధను పాట రూపంలో చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడలోని మిడ్మానేర్ ప్రాజెక్టు కట్టపై నిలబడి ఇలా పాటతో తమ దీన గాథను వివరించారు. నీడనిచ్చిన చెట్టు తోవ చూపిన మాట కళ్ళల్లో, అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడుతుంది గుండెల్లో ఈ బాధ దిగమింగుతుండే అమ్మా మన ఊరు ఆగమైంది మిడ్మానేరులో మునిగిపోయింది. నలుగురు మహిళలు నిర్వాసిత గ్రామం నీలోజీపల్లికి చెందినవారు. కొన్నాళ్ల క్రితం నీరు లేక వెలవెలబోయిన మిడ్మానేర్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. నిండుకుండలా మారిన మిడ్మానేర్ను చూసేందుకు వచ్చిన మహిళలు తమ ఊరితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తమ ఆవేదననంతా పాట రూపంలో వినిపించారు. కట్టుకున్న ఇల్లు, పెట్టుకున్న గోడ, నీడనిచ్చిన చెట్టు తోవ చూపిన బాట కళ్ళల్లో, అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడుతుంది గుండెల్లో ఈ బాధ దిగమింగుతుండే అమ్మా మన ఊరు